పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున చేపట్టిన ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వాటిని విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు. సందర్భంగా డీఎస్పీ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. గొడవలకు దూరంగా ఉండాలని, ఎన్నికల కేసుల్లో చిక్కుకొని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. ఎలక్షన్స్ వచ్చి గ్రూపులుగా విడిపోయి ఇలా కొట్టుకోవడం జరిగింది అంటే కనుక అందరి మీద కూడా చట్టపరమైన చర్యలు అనేవి తీసుకుంటాము. గేట్స్ అనేవి ఓపెన్ చేస్తాము. సో మీరు మాకు ప్రాబ్లమేటిక్గా అనిపించారు అంటే కనుక ఎలక్షన్స్ టైంలో మీరందరూ కూడా స్టేషన్లోనే ఉంటారు. అదేవిధంగా ఊరు నుంచి పంపించేయడం లేదా జిల్లా బహిష్కరణ ఇవన్నీ కూడా చేస్తాము. కాబట్టి అనవసరమైన గొడవల్లోకి ఎవరో కూడా తలదూర్చొద్దు. సో మేము చెప్పేది ఏంటంటే మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని బాగా చూసుకోండి, మీ కుటుంబ విషయాలు చూసుకోండి. అంతేగాని ఊర్లో సంగతులు, ఊర్లో గొడవలు ప్రతి దాంట్లో తలదూర్చి అనవసరంగా మీరు ఇబ్బందులు పాలవ్వద్దు, మమ్మల్ని ఎక్కువ కష్టపెట్టద్దు. సో ఆల్రెడీ ఇక్కడ పికెట్ అనేది వేసాం. సో ఇలాంటి గొడవలు మళ్ళీ జరుగుతున్నాయి అంటే కనుక ప్రతిరోజు మా ఫోర్స్ అంతా ఇక్కడే ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దు. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, మీ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయి అంటే కనుక ఎస్ఐ గారు ఉన్నారు, సిఏ గారు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకురండి. అంతేగాని మీలో మీరు గొడవపడి మీలో మీరు కొట్టుకోవడాలు గట్రా చేయొద్దు. సో తాగేసి రోడ్డు మీద తిరిగి రోడ్డు మీద తిట్టుకుంటూ ఇలాంటివి చేయొద్దు. ఇప్పుడు అందరి దగ్గర కూడా ఫోన్ ఉంది, వీడియో రికార్డింగ్స్ చేస్తున్నారు. సో ఆ వీడియో రికార్డింగ్ చూసి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందరి మీద కూడా కేసులు అనేవి పెడతాము. సో ఆల్రెడీ మొన్న గొడవ మీద ఎంత ₹1,00,000, సో ₹1,00,000 బైండ్ ఓవర్ అనేది చేశాము. సో ఆల్రెడీ బైండ్ ఓవర్ ఉండి కూడా ఇలాంటి తప్పులు ఏమైనా చేశారు అంటే కనుక ఇది బైండ్ ఓవర్ బ్రీచ్ కిందకు వస్తుంది. ₹1,00,000 మీరే పే చేసుకోవాలి.